ఎవరి జీవితానికి వాడే హీరో, ఎవరి స్క్రీన్ ప్లే వాడే రాసుకోవాలి, ఎవరికి వాడే డైరెక్షన్ చేసుకోవాలి. నేను నా పైత్యం. ఈ వీడియో తీస్తుంది నేను ఎందుకంటే నా గురించి చెప్పడానికి, అండ్ ఈ వీడియో నాకు నేనే అంకితం చేసుకుంటున్నాను. ఈరోజు నా గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఎపిక్ కి తక్కువ, కాన్వల్యూటెడ్ కి ఎక్కువ, ఆల్ఫా కి తక్కువ, సైకో కి ఎక్కువ, యానిమల్ కి తక్కువ, మనిషికి ఎక్కువ. అదే అందరూ చేస్తారు యూట్యూబ్ పెట్టినాక. నా డైలీ హాబీస్ ఇది, నేను ఇది చేస్తాను, అది చేస్తాను, అది చేస్తాను. మనం ఒకటి చేద్దామని ఒకటి ఇది చేస్తాను. అండ్ నేను ఏమేం చేస్తానో నేను ఒకసారి చెప్తాను. అండ్ మనం ఏం చేస్తాం, అంత గొప్పగా పనులు ఏం చేయం. బేసిక్ హ్యూమన్ నీడ్స్ ఏముంటాయి? థింక్ లైక్ తినాలి, టైంకి తినాలి, టైంకి నిద్రపోవాలి, వాటర్ తాగాలి, అంటే ఫ్యామిలీ, ఇంట్లో అమ్మ నాన్న. ఇంతకంటే కొత్తగా ఏముండదు. అండ్ నాకు కొత్తగా అనిపించింది ఏంటంటే, థింక్ చిన్నప్పటి నుంచి సినిమా అనేది ఒక సినిమాలోకి వెళ్దాం అనుకుంటాను. దిస్ వాజ్ మై స్ట్రగ్లింగ్ డేస్. ఈ ఫేజ్ అనేది జస్ట్ ఒక ఎలా చెప్తారు, ఐ థింక్ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఐ థింక్ అందరూ చెప్పేది అదే, మనం కూడా వెయిట్ చేద్దాం, ఏం చేస్తాం, అంతకంటే ఏం చేసేది. అండ్ ఇంకోటి అక్కడ అంత థింక్ త్రివిక్రమ్ గారు మాట చెప్పారు, అత్తారింటి గారు ఆడియో లంచ్లో కళ్యాణ్ గారు చెప్పారు అంటే, యుద్ధం చేయటం వరకే మన చేతిలో ఉంటుంది, గెలవటం ఓడిపోవటం అవతలోడి చేతిలో ఉంటుంది. మనం చేయాల్సిన పని మనం ఎప్పుడు చేయాలి. ఐ థింక్ అండ్ నా లైఫ్లో ఆల్రెడీ వీడియో చేశాను. ఆ 10 people ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ మై లైఫ్, అండ్ అపార్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. And I was like a kid who was way far away from the world. I think no emotions, nothing. Was like some species of something, and I was living to watch cinema, to be in cinema, and like and నా లైఫ్లో నేను ఏం చేస్తానంటే, నాకు ఇష్టమైన థింగ్స్ వాట్ ఎవర్. ఐ థింక్ కొన్ని 5 or 6 థింగ్స్ ఐ డూ డైలీ. ఐ థింక్ లెగటం, అండ్ ఆబ్వియస్లీ దేవుడు దండం పెట్టుకోవడం, సినిమా చూడటం, ఇంకా ఇంట్లో ఊర్లో ఉన్నప్పుడు జిమ్ చేసేది, అండ్ షాపింగ్ సంథింగ్. అండ్ ఐ వాంట్ టు బీ ట్రావెల్ అండ్ లవ్ ట్రావెలింగ్. ఐ వాంట్ టు ట్రావెల్ మోర్. అండ్ సాంగ్స్, I can't imagine myself with the sound of songs. And like I love song The Galupu Talpule. And ఇవే, ఇంతకంటే నేను ఏం చేయను. ఇంతకంటే ఏం చేయటానికి కూడా ఏం లేదు. లైక్ అండ్ జస్ట్ ద ఫస్ట్ థింగ్ వాస్ I always believe in God. And then I love cinema, and other songs at cinema or something. And I love shopping, and I want to, and the fifth thing is I want to explore more things and see the faces of some like the old philosophers like Ayn Rand. And I love Ayn Rand, and Ayn Rand's philosophy. Not only Ayn Rand, and like చాలా మంది ఉన్నారు, నీషే అవ్వచ్చు, ఓషో అవ్వచ్చు, ఆర్థర్ షార్పెనర్, అండ్ there is a technique there, ikigai అని ఒక టెక్నిక్ ఉంటుంది, 3 circles or something. I love that technique, and I somehow like పూరి గారు పాడ్కాస్ట్లో నేను అది కొన్ని రోజులు అది ఫాలో అయ్యాను. అండ్ అంతే, అంతకంటే ఉంటుంది లైఫ్లో. ఇంతకంటే ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏముంటాయి? దేవుడు, సినిమా, లైక్ హెల్త్ కాబట్టి జిమ్,
like traveling and exploring things, like shopping and listening to music. I think food విషయం అంటే I think I didn't eat much, and I only eat veg. I've never in my entire life I've never tasted the little drop of alcohol. I think I never tasted it, but something I'm not into this type of stuff, and for me I think emotions are there for their part. They only belongs to the family and 10 people over there in my previous video. And for me love and everyone, I think ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు చేసినప్పుడు I think they are curious about my love life. I think everyone I think ఎక్కడికి వెళ్ళినా గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా I think లవ్ చేసాను. బట్ I think I found it stupidity. and ఎందుకు ఇలా అడుగుతారు అని I think అండ్ నా లైఫ్లో నేను లవ్ చేసింది జస్ట్ థింక్ బాయ్స్ ఫస్ట్లో థింక్ అమ్మ, అండ్ అంతకంటే లవ్ చేసిందంటే థింక్ శ్రద్ధ తప్ప ఎవరిని లవ్ చేయలేకపోయాను లైఫ్. రే నాకు ఇట్లా చేయించుకోవడం ఇష్టం ఉండదురా, నాకు చేయాలనిపించాలి ఇస్త్రీ, అది నాకు ప్రీతితోనే అనిపించింది. ఫ్రమ్ ఆషికి I think ఆషికి I love her more than my life. I love ఆషికి character more than Shraddha. And I'm not saying that. And I love him as a person, and I love that. I love. అంతే, ఎందుకంటే చెప్పడానికి ఉండదు, లైఫ్ ఇంట్రెస్టింగ్. I love her as a person, and Shraddha is my love life. Whatever she I love. ఇస్తాం కదా నాన్న, ఎంత ఫన్నీ కదా నాన్న. లైఫ్లో పుట్టటం, ప్రేమించటం, మళ్ళీ పుట్టటం, చావటం, ఇలాంటి 10% ఇంపార్టెంట్ మూమెంట్స్ నాన్న. మిగతా 90% అంతా వీటికి రియాక్షన్స్. ఇలా ఉండకండి నాన్న, లేవండి నాన్న. ఇది మీ లైఫ్.